అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్షాల అనంతరం వరి, పత్తి, మొక్కజొన్న పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉద్యాన పంటలను నష్టపరుస్తున్న నత్తలు నివారించే మార్గాలు, శాస్త్రవేత్త సూచనలు. లిల్లీ తోటల్లో బ్లాసమ్ మిర్చ్ నివారణ. గత వారం 10 రోజులుగా కురుస్తున్న వానలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలబడిపోయి పంటలు పూర్తిగా పాడవగా, మోస్తారుగా కురిసిన ప్రాంతాల్లో పంటల పెరుగుదలకు ఉపకరిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి, మొక్కజొన్న పైర్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వర్షాల అనంతరం తిరిగి తిప్పుకోవడానికి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గత 10 దినాల్లో కురిసినటువంటి వర్షాలకి అక్కడక్కడ మనకు పత్తిలో 3 నుంచి 5 దినాల కన్నా ఎక్కువ నీరు నిలబడింది. అంటే ఇప్పుడు పత్తి 60 నుంచి 90 రోజుల దశలో ఉంది కాబట్టి అక్కడక్కడ చెట్లు ఎండిపోనికి అవకాశం ఉంటుంది, విల్ట్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి మొట్టమొదటిగా ఆ నీటిని బయటికి తీసివేసుకోవాలి. నీటిని బయటికి తీసివేసుకున్న భూమి ఆరింది అని అంటే కన్నా మళ్ళీ 1-2 దినాలకి అది రికవరీ కానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో వర్షం పడడం ద్వారా ఏదైతే కాయ వచ్చి ఉంటుందో ఆ కాయ పగిలే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క కాయకుళ్ళు తెగులు అనేది వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందు 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నప్పుడు కాయకుళ్ళను కూడా మనం నివారించుకోనికి అవకాశం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనం 19 కానీ లేకపోతే పొటాషియం నైట్రేట్ని కానీ మనం పిచికారీ చేసుకున్నట్లే తొందరగా ఆ యొక్క పంటను నష్టపోకుండా పెరగనికి అవకాశం ఉంటుంది. ఆ ప్యాడీ మాత్రం ఏమంత ఇబ్బంది లేదు. కారణం ఏమిటి అని అంటే వాటికి ఇప్పుడు అన్ని ట్రాన్స్ప్లాంటింగ్ దశలో ఉంది. నంద్యాల జిల్లాకు వచ్చినట్లయితే ఎక్కువగా మెయిజు వేయడం జరిగింది. కాబట్టి అక్కడక్కడ మెయిజు కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి కన్నా వరదరాజ స్వామి ప్రాజెక్టు మిగతా ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి బ్యాక్ వాటర్ వల్ల ఏమైపోయిందంటే స్టాగ్నేటెడ్ అయ్యి ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ అవి కొన్ని ముంపుకు గురై కొన్ని కింద పడిపోనికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు వీలైనంత త్వరగా ఆ యొక్క నీటిని బయటికి కానీ మనం కానీ తీసేసుకున్నట్లయితే ఆ పంటను సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది. పైపాటుగా ఎరువులను కానీ మనం వేసుకున్నట్లయితే పంట ఇక పడిపోకుండా నిలుదొక్కుని తర్వాత తొందరగా ఆ యొక్క పోషకాల లోపాల నుంచి సవరించబడి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా వాళ్ళు పైపాటిగా పిచికారీ కూడా చేసుకోవచ్చు. 19 అయితే పొటాషియం నైట్రేట్ అయితేమి ఒక యూరియా అయితేనేమి వీటన్నిటి మనం పైపాటిగా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పంటను తొందరగా సంరక్షించుకోవచ్చు. దిగుబడిని ఎలాంటి తగ్గుదల లేకుండా ఆశించినంతగా తీసుకోనికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఈ యొక్క కురిసిన వర్షాలకి తెగుళ్ళు రానికి అవకాశం ఉంటుందో రైతు సోదరులు వాటిని గమనించి దానికి అనుగుణంగా దగ్గరలో ఉన్నట్టు ఆర్ఎస్కేలను సంప్రదించి లేక వ్యవసాయ అధికారిని సంప్రదించి లేక వ్యవసాయ శాస్త్రవేత్తని సంప్రదించి తగిన సలహాలు తీసుకొని
ఏదైతే సిఫారసు చేసినటువంటి మందులు, సిఫారసు చేసినటువంటి మోతాదులు, సిఫారసు చేసిన పద్ధతుల్లో దాన్ని కానీ పిచికారీ చేసినట్లే తగిన సమయంలో తగు చర్యలు చేపడతానని ఆశిస్తున్నాం. సుగంధాలు వెదజల్లే బహువార్షిక పంట అయిన లిల్లీని ట్యూబ్రోజ్గా, రజనీగంధాగా వ్యవహరిస్తారు. ఒకసారి నాటుకుంటే నాటిన 3వ మాసం నుంచి మొదలుపెట్టి 2-3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పూల దిగుబడినిస్తుంది ఈ పంట. అలాంటిది ఇటీవలి కాలంలో రైతులు పూల దిగుబడిని కోల్పోతున్నారు. తెల్లగా మెరవాల్సిన పూలు మొగ్గ దశలోనే ముడుచుకొని నల్లగా మాడిపోతున్నాయి. 10% పూలు కూడా చేతికందని పరిస్థితిలో రైతులు నష్టపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం బ్లాసమ్ మిడ్జ్ అనే సన్నని పురుగు. సకాలంలో పూలను కోయకుండా చెట్లకే వదిలేయటం, ఆనక అధిక వర్షాలు పడినప్పుడు దీని ఉధృతి పెరుగుతుందంటూ సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహరా సల్మా. ఈ బ్లాసమ్ మిడ్జ్ లార్వా అనే ఈ పెస్ట్ని మనం 2019-20లో మొదటిసారిగా మన చేవెళ్ళ జిల్లాలో చూసాము. అయితే ఈ ఉధృతి ముఖ్యంగా కోవిడ్ సమయంలో పూల కోత చాలా వరకు తగ్గిపోవడం వల్ల చెట్ల మీద పూకాడలు మొక్కల మీద పూకాడలు ఉంచడం వల్ల దీని ఉధృతి మెల్లగా పెరుగుతూ వచ్చింది. బ్లాసమ్ మిడ్జ్ గుర్తించడానికి ముందుగా దీన్ని మనం తెగులు అనుకున్నాం, ఎందుకంటే పువ్వు కుళ్ళినట్లు కనిపించాయి. అది కూడా నెమటోడ్ వల్ల కూడా వ్యాప్తి చెందింది అని అనుకున్నాము. అయితే దాని తర్వాత దీన్ని బ్లాసమ్ మిడ్జ్గా గుర్తించడం జరిగింది. తర్వాత దీన్ని బ్లాసమ్ మిడ్జ్గా లేకపోతే పెంకుపురుగుల లార్వా అని పిలుస్తున్నాము. అయితే దీని లక్షణాలను గమనించినట్లయితే ఇది మొగ్గ దశలోనే ప్రారంభమవుతుంది. మొగ్గలు ఎదిగే కొద్దీ పువ్వు కాడ నుండి మొగ్గలు విచ్చుకున్నప్పుడు మనం గమనించినట్లయితే పూలు పూర్తిగా కుళ్ళిపోయి నల్లగా లేకపోతే ముదురు గోధుమ రంగులో మారిపోయి వంకర్లు తిరిగిపోతుంది. పువ్వు కాడ కూడా వంకర తిరిగిపోతున్నాయి. దీన్ని జాగ్రత్తగా మనం ఆ పూలను తొలిచి చూసినట్లయితే అందులో గోధుమ రంగులో చిన్న పురుగులు లార్వాను మనం గమనించవచ్చు. ఒక్కొక్క పువ్వులో 20 నుంచి 30 లార్వాల వరకు మనం గమనించవచ్చు. ఈ పురుగు వల్ల పూకుళ్ళు కూడా సంభవిస్తుంది, ఎర్వీనియా రాట్ కూడా వస్తుంది దీని ఉధృతి వల్ల. ఇది ఎక్కువగా మనం వర్షాకాలం వానలు అధికంగా పడినప్పుడు, నేల చాలా తడిగా ఉన్నప్పుడు, వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా మనం గమనిస్తున్నాము. ఇది వచ్చిన కొన్ని రోజులకే 80 నుంచి 90% వరకు నష్టం వాటిల్లుతుంది. పురుగుని శాస్త్రీయంగా క్రోంటారీనియా మెకిలోపెన్నిస్ అని అంటారు. ఇది ఈగ జాతికి సంబంధించింది. దీని తల్లి పురుగు చాలా చిన్న ఈగ వలె లేకపోతే దోమ వలె ఉంటుంది. ఇది గుడ్లను పూలో మధ్యలో కాండం దగ్గర మధ్యలో లోపల గుడ్లను పెడుతుంది. 4-5 రోజులకి అవి లార్వాగా మారుతాయి. ఈ లార్వాలు ఏమవుతున్నాయంటే ఆ పువ్వుని లోపల నుంచి పూర్తిగా తినేయడం వల్ల పువ్వు కుళ్ళిపోతుంది. ఈ లార్వా 4 నుంచి 5 రోజుల తర్వాత పువ్వు నుంచి బయటికి వచ్చి అది దానికి దూకే స్వభావం ఉండడం వల్ల అది పువ్వు కాడ మీద నుంచి భూమిలోకి దూకి అక్కడ మట్టిలో తేమ ఉన్న మట్టిలో గూడులాగా కట్టుకొని చిన్న గూడులా కట్టుకొని అందులో ప్యూపేట్ అవుతుంది. ఈ ప్యూపా మళ్ళీ ఒక 7 నుంచి 10 రోజుల్లో మళ్ళీ తల్లి పురుగుగా బయటికి వచ్చేస్తుంది. సో దీని కాలచక్రం చాలా త్వరితగతిలో అవడం వల్ల ఈ పెస్ట్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే దీన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. దీన్ని వర్షాకాలంలో దీన్ని అధికంగా మనం గమనిస్తాం కాబట్టి మొదటి దశలోనే దీన్ని గమనించినప్పుడే పూకాడలు 2-3 పూకాడల్లో ఈ పురుగు సంభవించినప్పుడే వెంటనే ఆ పూకాడలను తీసి కాల్చి పారేయాలి. నేలపైన తేమ ఉండకుండా చూసుకోవాలి. దీనికోసం డ్రిప్ పద్ధతిని పాటించాలి, ఫ్లడింగ్ ఇరిగేషన్ ఇవ్వకుండా. మరియు సాళ్ళ మధ్యలో బ్లాక్ పాలిథీన్ మల్చ్ ఒకవేళ మనం పరుచుకున్నట్లయితే ఈ లార్వా ఎప్పుడైతే పువ్వు నుంచి కిందకి పడుతుందో నేలలో అది పడకపోతే అది నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మల్చ్ వేసుకోవడం పాటించాలి. అదేవిధంగా ఈ
తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఎగురుతాయి. కాబట్టి మనం ఒక ఎకరానికి 40 ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే దీన్ని ముందుగానే గమనించవచ్చు, అరికట్టుకోవచ్చు. అదేవిధంగా నేలను రేకింగ్ చేయాలి. అంటే సికిల్తో 2-3 సార్లు బాగా కదిలించినట్లయితే దాని ప్యూపాస్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఫిప్రోనిల్ 10 kg లేకపోతే డైఫెన్జిరాన్ 500 గ్రాములు ఒక ఎకరానికి మట్టిలో గ్రాన్యూల్స్లా దొరుకుతాయి. వీటిని మట్టిలో బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఈ ఉధృతి చాలా అధికంగా ఉన్నట్లయితే ఫ్లూబెండమైడ్, అసిటామిప్రైడ్ లేకపోతే థయోమిథాక్సాన్, క్లోరాంటరిపోల్ మనం స్ప్రే చేసుకోవాలి. నేలపైన మొక్కపైన రెండిట్లోనూ 3 రోజులకు ఒకసారి దీన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ స్ప్రే చేసిన రోజు నీళ్ళు ఇవ్వకుండా చూసుకోవాలి. ఇంకో పద్ధతిలో దీంట్లో మనం ఏం చేయగలం అంటే ఒకే రకాన్ని మనం 10 నుంచి 12 సంవత్సరాల నుంచి ఒకే రకం వేస్తుంటే 1 సంవత్సరం మనం ఒకవేళ ఆ పంటని వేయకుండా చూసుకోవాలి. లేకపోతే వెరైటీని మార్చుకోవాలి. అర్కా ప్రజ్వల్ కాకుండా బిదాన్ రజని కానీ బిదాన్ స్నిగ్ధ వెరైటీస్ని మనం మార్చినట్లయితే కొంతవరకు ఈ పురుగు యొక్క ఉద్రిక్తతను మనం తగ్గించుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులు ఏదైతే పాటిస్తున్నారో ఆ రైతులు మొత్తం ఆ గ్రామానికి సంబంధించిన రైతులందరూ వీటిని ఒకేసారి పాటించాలి. అలా చేయడం వల్ల ఈ పురుగు యొక్క లైఫ్ సైకిల్ని అరికట్టించగలం. లేకపోతే అది ఒక పొలం నుంచి ఇంకో పొలంకి మారే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ నీళ్ళు ఆపడం, ఈ మల్చి పద్ధతి వేసుకోవడం, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం మరియు నేను చెప్పిన ఈ మందులను వేయడం ఇవన్నీ ఒకేసారి చేయడం వలన చాలా వరకు దీన్ని మనం నివారించుకోవచ్చు. పంటల సాగులో ఒక్కోసారి చీడపీడలు పెను విపత్తుగా మారతాయి. చీడపీడలే కాదు, కొన్ని సందర్భాల్లో మూషికాలు, మిడతలు, నత్తగుల్లలు వంటివి విధ్వంసాన్ని కలుగజేసి రైతులను కలవరపెడతాయి. అవి ఒక సైన్యం మాదిరిగా పంటలపై విరుచుకుపడ్డప్పుడు ఎలా ఎదురొడ్డాలో అంతుబట్టదు. అలాంటి ఆపదే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగువలస గ్రామంలో కందులపాటి సాయిబాబు ఎదుర్కొంటున్నారు. 7 ఎకరాల తన పొలంలో సాగు చేసిన ఉద్యాన పంటల్లో నత్తలు దాడి చేసి తినివేస్తున్నాయంటూ వాపోతున్నాడు. తొలుత 10ల సంఖ్యలో వచ్చినప్పుడు రోజు తొలగించేవాడినని, తర్వాత 100ల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే పక్క తోటలకు కూడా ఈ సమస్య విస్తరిస్తోందంటున్నారు ఈ రైతు. నేను గత 30 సంవత్సరాల మట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. ఈ నత్తలు అనేది ఎప్పుడూ చూడలేదండి. గత సంవత్సరంలో ఎక్కడో మా పొలంలో అక్కడక్కడ కనపడ్డాయండి. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి ఇక్కడ. నేను అందులో జామ, ఒక్క తోట వేసామండి. ఒక ఎకరంలో ఏంటంటే మిశ్రమ పంటలని జామ, బొప్పాయి, ఒక్క, చామంతి, బంతి మొక్కలు వేసామండి. ఇది మా తోట అంతా మే నెల దాకా చాలా బాగుందండి. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ ఒక నత్తలు అనేది చాలా విపరీతంగా వచ్చిందండి. అక్కడికి నేను మనుషులతో ఏరించి మందులు శాస్త్రవేత్తలు చెప్పిందాను ఉప్పుతో నత్తలు వేరించి ఉప్పేసి మన మందులు కూడా చేశానండి. అయినా సరే ఇది నివారణ కాలేదండి. ఇప్పుడు దీనికి సుమారు నేను 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టామండి. అదే కాకుండా ఈ నత్తల నివారణకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టానండి. ఏంటి మందులు మనుషులతో లేబర్తో చేయించిన దీనికి ఇంత చేసినా నాకు దీని మీద రూపాయి వచ్చేది లేదండి. పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉధృతమైన ఈ నత్తల దాడిని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు సందర్శించారు. నత్తల వల్ల దెబ్బతిన్న వివిధ రకాల పంటలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. నత్తలు పంట పొలాల మీద దాడి చేయడానికి కారణాలు, అరికట్టే మార్గాలను ఇక్కడి రైతులకు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్బివి చలపతిరావు. ఈ నత్తలు అనేది అన్య దేశపు కీటకం, అంటే కీటకం అంటే పురుగు. ఇది అన్య దేశపు చెందిన ప్రాణి. దీని పుట్టుక ఈస్ట్ ఆఫ్రికా. మన యొక్క దేశంలో చూసుకుంటే నత్తల యొక్క తీవ్రత దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కేరళ రాష్ట్రం అంటే దాదాపు 2011-12 సంవత్సరాల నుంచి నత్తల యొక్క తీవ్రత బాగా పెరుగుతున్నది. ఈ నత్తలు కూడా ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే ఇవి వ్యాపించడానికి దోహదపడే గ్లోబలైజేషను, మార్కెటింగ్ ఇవన్నీ పెరగడంతో ఒక చోట నుంచి ఇంకో చోటకి మొక్కలు కొనుక్కొని తీసుకెళ్ళడం, అలాగే వెహికల్స్ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంది. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం అంటే వాటిలో కూడా తెలియకుండానే మనకి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి
పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఏదైనా ఇతర ప్రదేశాల నుంచి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ మొక్కల మూమెంట్తోనే మనకి రావడం జరిగింది. సో ఇలాంటి యొక్క అన్యదేశపు కీటకాలని నివారణ చేసుకోవడంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సహజ సిద్ధంగా మన ప్రదేశంలో పెరిగే పురుగులు మొక్కలు సహజీవనం చేస్తూ ఒకటినొకటిని ఎదుర్కొనే విధంగా శత్రు కీటకాలు కూడా వాటికి అభివృద్ధి చెందుతాయి. కానీ అన్యదేశపు కీటకాలతో వచ్చిన కష్టం ఏంటంటే వీటిని నివారించే మిత్ర పురుగులు కానీ మనకు ఉపయోగపడే మిత్ర జీవాలు కానీ మనకి ఇక్కడ కనపడవు. అందుకని వీటి యొక్క ఉధృతి మనకి చాలా ఎక్కువగా తొందరగా విపరీతంగా పెరిగే స్థాయిలోకి వచ్చి రైతులకు అపారమైన నష్టం కలుగజేస్తుంటాయి. ఇక్కడే కాకుండా గత 4 సంవత్సరాల కిందట తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ప్రాంతంలో గోపాలపురం, ఎక్కడైతే కడియం చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్నాయో గోదావరి తీర ప్రాంతాల్లో కూడా మన యొక్క నత్తల ఉధృతి బాగా కనపడింది. అక్కడ కూడా విపరీతంగా ఆకుకూరలను తినడం, వాటిని రైతు సోదరులు అందరూ సమిష్టిగా ఎదుర్కొని నివారించుకోగలిగారు. నేను ఎందుకంటే ఇది చెప్తున్నాను, ఏదైనా సరే సమిష్టిగా చేస్తేనే మనకి రైతు సోదరులు కానీ అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఇలాంటి యొక్క అన్యదేశపు పురుగుల్ని కానీ జీవాలని కానీ ఎదుర్కోగలం. కానీ ఒక రైతు తానంతటా కష్టపడితే అవ్వదు. అలాగే ప్రభుత్వం యొక్క సహాయం సహకారం కూడా ఉంటే అవగాహన రూపంలో ఇవ్వగలిగితే మనకి చాలా చక్కని నివారణ వస్తుంది. ఇందులో ప్రథమంగా అందరికీ రైతు సోదరులకు కానీ అందరికీ నేను సూచించింది ఏంటంటే, దయచేసి ఈ నత్తలని మీరు ముట్టుకుంటున్నప్పుడు చేతులకి గ్లౌజులు వేసుకుని, ఉత్త చేతులతో కాకుండా చేతులకి గ్లౌజులు వేసుకొని వీటిని మీరు పట్టుకోవాలి. ఎందుకంటే నత్తల ద్వారా మనిషికి సంక్రమించే 2-3 రకాల జబ్బులు ఇంతకుముందు మన కేరళ స్టేట్లో రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి మ్యాండటరీగా మన ప్రభుత్వం సిఫార్సు చేసిన వాటిలో నత్తలను ఎప్పుడైనా మనం ఫిజికల్గా కలెక్ట్ చేస్తున్నప్పుడు కానీ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు కానీ దయచేసి గ్లౌజులు వేసుకోవడం, ఒకవేళ తెలియకో మనం ముట్టుకున్న వెంటనే సబ్బుతో చేయి కడుక్కోవడం చేసుకోవాలి. రెండవది, నత్తల యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే ఒక నత్త తన జీవితకాలంలో 500 నుంచి 1000 గుడ్లు పెడుతుంది. ఒకే నత్తలో 2 జాతులు ఉంటాయి, ఆడ మగ జాతులు ఉంటాయి, హెర్మాఫ్రోడైట్ అంటాం. ఈ నత్తలు సంపర్కం చెందిన తర్వాత ఒక్క ఆడ నత్త మన ప్రదేశంలోకి వస్తే చాలు, క్రమేపీ సంవత్సరంలో ఒక 2-3 సంవత్సరాల దాని యొక్క సంతతిని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఇలా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడేది ఏంటంటే దాని యొక్క జీవితం 5 సంవత్సరాలు అది బతకడం. అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిలో సుప్త చేతనావస్థల్లో కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాతావరణం బాగుందో, వర్షాలు బాగా పడి తేమ ఎక్కువగా ఉంటుందో అలాంటప్పుడు అవి మళ్ళీ పైకి వచ్చి ఎక్కువగా పిల్లలు పెడుతుంటాయి. మనం రైతు సోదరులు చెప్పినప్పుడు గత సంవత్సరం కూడా ఇక్కడ ఆయన గమనించారంటున్నారు. కాబట్టి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో వాటి యొక్క సంతతికి అనుకూలంగా ఉండే కొన్ని వాతావరణ పరిస్థితులు, అంటే గ్లోబల్ క్లైమాటిక్ చేంజ్ అవనివ్వండి, అనుకోని వర్షం ఎక్కువగా మన భూమిలో ఉండే తేమ, అలాగే మనకి ఎక్కువగా సారవంతమైన భూముల్లో బాగా వచ్చే ఉద్యానవన పంటలు, వీటికి చాలా 500 పంటల దాకా ఈ నత్తలు మనకి ఎక్కువ నష్టపరిస్తాయి. అందులో ఎక్కువగా ఉద్యాన పంటలే ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా బొప్పాయి, క్యాబేజీ, ఈ 2 కూడా చాలా ఆకర్షణీయం నత్తలకి. అందుకని మన తోటల్లో చూసుకుంటే బొప్పాయి మీద చాలా ఎక్కువ కనబడుతుంది. అలాగే తేమ ఎక్కువ ఉందంటే అక్కడ కూడా ఎక్కువ చేరుతాయి. ఈ నత్తల్లో ఉన్న గుణం ఏంటంటే అవి పగటిపూట కన్నా రాత్రిపూట నిశాచరులు రాత్రిపూట బాగా ఎక్కువగా తిరుగుతూ ఎక్కువగా నష్టం కలగజేస్తుంటాయి. కాబట్టి వీటిని సులువుగా నివారించుకోవాలంటే ఇందాక చెప్పినట్టుగా సమిష్టిగా రైతులందరూ కలిపి చేయాలి. దాంట్లో చేయాల్సిన 2-3 ముఖ్యమైన పద్ధతులు చెప్తాను. తొందరగా నివారణ పద్ధతులు రావాలంటే మనకి మార్కెట్లో ఈ నత్తని చంపే గుళికలు ఉన్నాయి. ఈ గుళికలలో ఉండే కెమికల్ వలన ఆ నత్తలు అక్కడికి ఆకర్షింపబడి దాన్ని తిని చచ్చిపోతుంటాయి. అది కమర్షియల్గా దొరుకుతుంది. కేజీ సుమారుగా 950 నుంచి 1000 రూపాయల దాకా ఉంటాయి. అవకాశం ఉన్నంతవరకు రైతు సోదరులు మన సిఫార్సు చేసిన మోతాదు అంటే దాదాపుగా పంటలు అక్కడికి విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి నత్తల యొక్క సంఖ్య కూడా ఎక్కువ ఉంటే దాదాపుగా 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనమే నత్తల్ని ఆకర్షించి చంపే విధంగా ఒక ఆకర్షణ ఎర, దాంట్లో ప్రథమంగా మనం ఏం చేసుకోవాలంటే 25 కేజీల తౌడు తీసుకుని 3 కేజీల బెల్లం, అందులో ఒక 100 ml ఆముదం నూనె, ఒక 100 గ్రాములు మనకి థయోడికార్బ్ అనే మందు ఒకటి ఉంది. అది నత్తలకి స్పెసిఫిక్గా పనిచేస్తుంది. కాబట్టి ఏదో దొరికింది కదా మందు, ఇక్కడ ఆ మందు దొరుకుతుంది కదా అది తెచ్చి కలిపేయకుండా ఈ థయోడికార్బ్ అనే మందు కలుపుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని రాత్రిపూట ఈ నత్తలకి ఎక్కువగా ఆకర్షించడానికి ఉపయోగపడేది ఏంటి, బొప్పాయి ఆకులు, మళ్ళీ క్యాబేజీ పైన ఉండే, మనం మార్కెట్లోకి వెళ్తే రైతు బజార్లోకి వెళ్తే పైన క్యాబేజీ, కాలీఫ్లవర్ ఆకులు తీసి పడేస్తుంటారు. అవన్నీ కూడా ఈ నత్తలకి చాలా ఇష్టం. ఒక కుప్పగా పెట్టి వాటిలో ఇవి మనం తయారు చేసుకున్న తౌడువి అక్కడక్కడ ఈ తౌడుతో కూడిన విషపు గుళికలను అక్కడక్కడ పెట్టుకోవడం, తోటల్లో ఈ వీటి దగ్గర వేసుకుంటే ఈ నత్తలన్నీ కూడా వీటికి ఎక్కువగా ఆకర్షింపబడతాయి.
ఇలా ఇవి రాత్రిపూట ఒక చోటకి చేరతాయి కాబట్టి కొంచెం అక్కడ తేమ ఏర్పాటు చేయడం, కొంచెం తేమ లేకపోతే కొంచెం చివికిన పదార్థాలు ఏమైనా కుళ్ళుతున్న పదార్థాలు వేస్తే నత్తలు అక్కడ రాత్రి చేరతాయి. అలాంటి చోట కలెక్ట్ చేసిన వాటిని ఒకేసారి ఉమ్మడిగా చంపడం చాలా సులువైన పద్ధతి. ఇలా ఆకర్షింపబడిన వాటిని టబ్బుల్లో వేసేసుకుని ఒక 4 లీటర్ల నీటిలో 1 కేజీ ఉప్పు అంటే 25% ఉప్పు ద్రావణం తయారు చేసుకుని అందులో పడేస్తే ఈ నత్త వెంటనే శరీరంలోంచి రివర్స్ ఆస్మోసిస్ ద్వారా దాంట్లో ఉండే స్లైమ్ అంతా కారిపోయి నత్తలు వెంటనే చచ్చిపోతాయి. ఇది కొంచెం సులువైన పద్ధతి. ఈయన తోట నుంచి పక్క తోటకి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఆ బౌండరీస్లో ఆలు ఈ ఉప్పుతో ముంచిన ద్రావణంతో, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఉప్పు ద్రావణం మీద నత్తలు వెళ్తుందో దాని బాడీలోంచి ఆ ఫ్లూయిడ్స్ స్లైమ్ అంతా బయటకు వచ్చేసి అవి నీరసించి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు ద్రావణంలో ముంచిన గోను బట్టాలు అక్కడక్కడ వేసుకుని తోటలకి సరిహద్దుల్లో వేసుకోగలిగితే చాలా చక్కగా నివారణ వస్తుంది. క్రిమి సంహారక మందులు వాడకుండా దీన్ని నివారించడానికి ఇంకో సులువైన పద్ధతి ఏంటంటే మనకి కాపర్ సల్ఫేట్ అని దొరుకుతుంది. 1 లీటర్లో 60 గ్రాములు కాపర్ సల్ఫేట్ కలుపుకోవడం. అలాగే మనకి పొగాకు కాడలు 1.5 లీటర్లో ఒక 50 గ్రాములు పొగాకు కాడలు బాగా మరిగించుకుని 1.5 లీటర్ 1 లీటర్ అయ్యే వరకు చూసుకుంటే ఆ 2 కలుపుకుని చల్లారిన తర్వాత బాగా పొగాకు అంతా దాంట్లో దిగిపోయిన తర్వాత కషాయం, దీన్ని ఇందాక మనం అనుకున్న కాపర్ సల్ఫేట్ 1 లీటర్లో 60 గ్రాములు కలుపుకుని దాంట్లో 2 కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఏ పురుగు మందు అయినా పిచికారీ చేసుకునే కదా ఇది పిచికారీ చేసుకుంటే ఈ కాపర్ సల్ఫేట్ యొక్క పని ప్రభావం వల్ల పొగాకు యొక్క ఈ ఆకుల్ని తినే లక్షణాన్ని తగ్గిస్తుంది. అది కొంచెం చేదు వస్తుంది. మీరు నర్సరీలో వేపాధారిత మందులు కొట్టుకుంటే నత్తలు కొంచెం తినడం తగ్గిస్తాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క నత్తలు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవగాహనతో రైతులు ముందుగానే వర్షాకాలంలో ముందుగానే ఒక నత్త కనపడంగానే దాన్ని అప్పటికప్పుడు మనం నివారించుకోగలిగితే సుమారుగా 500 నత్తల్ని పెరగకుండా ఆపుకున్నట్టు. సీజన్ తొలి దాంట్లోనే అందరు రైతులు సామూహికంగా చేయగలిగితే దీని యొక్క తీవ్రత సీజన్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. అలాగే పక్క తోటలకు వ్యాపించకుండా ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.